రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ రయాన్. ఈరోజు మనము వివి అగ్రో వాళ్ళది ఫైబర్ అనే హెర్బిసైడ్ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే మనము ప్రధాన సమస్య వరిలో ఏదైనా ఉందంటే అది కలుపు సమస్య. కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే నాటేసిన తర్వాత 3 రోజులకి ఏదైతే ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు ఉందో అది చాలామంది వేయడం లేదు. దాని ద్వారా ఏమైందంటే వరిలో కలుపు జాతులు అనేది విపరీతంగా రావడం జరిగింది. కొత్త కలుపులు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ వివి అగ్రో వాళ్ళది ఫైబర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఎకరానికి 1 లీటర్ చొప్పున మనము స్ప్రే చేసుకున్నట్లయితే దీంతో మనకు ఒడిపిలి, దారిగా, మెత్తబోదు, తుంగ జాతులు అరికట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం ఎకరానికి 100 ml చొప్పున వివి వాళ్ళది వామిని గోల్డ్ అనేది ఉంటుంది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే బిస్పారిక్ సోడియం ఉంటుంది. ఇది 100 ml చొప్పున. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఫైబర్ అనేది మనం ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే లీటర్ చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే ముఖ్యంగా దారిగా అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ దారిగా కనబడుతుంది కదా, ఇది వరాల పొంటి స్టార్ట్ అయ్యి మెయిన్గా ఏంటంటే పొలంలోకి స్ప్రెడ్ అవ్వకుండా వస్తుంది. పొలంలోకి బాగా వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఏంటంటే మనము గట్లు తీపిచ్చినప్పుడు వరాలు సాఫ్ చేసినప్పుడు కూడా ఆ గనుపులు ఉండడం వల్ల ఏమైందంటే మెయిన్ పొలంలో కూడా ఈ దారి అనేది విపరీతంగా రావడం జరిగింది. ఆ దారిని కంట్రోల్ చేయాలన్నా, ఒడిపిలిని కంట్రోల్ చేయాలన్నా కూడా ఈ వివి వాళ్ళది ఫైబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎకరానికి లీటర్ చొప్పున స్ప్రే చేయండి. దీన్ని కొట్టే పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే ముందు పొలంలో నీళ్లు మొత్తం తీసేసేయాలి. వరి పొలంలో మొత్తం చుక్క లేకుండా నీళ్లు తీసేసి కొట్టిన తెల్లారి మనం మళ్ళీ కొట్టిన మరుసటి రోజు మళ్ళీ 24 గంటల్లో మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ నిండుగా నీళ్లు పెట్టుకున్నట్లయితే వరిలో ఆశించేటువంటి తుంగ, మెత్తబొద్దు, ఒడిపిలి, దారిగా అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఈ ఫైబర్ అనేది మనం ఏం చేయాలంటే 1 లీటరు ఒక ఫైబరు, అదేవిధంగా 100 ml మనం బిస్పారిక్ సోడియం వామిని గోల్డ్ ఒక 150 లీటర్ వాటర్లో తీసుకుని ఆ 150 లీటర్ల వాటర్ మనము ఎకరానికి స్ప్రే చేయాలండి. నీళ్ళు తీసేసి కొట్టండి. ఖచ్చితంగా 1 లీటర్ ఫైబరు, ఒక 100 ml వామిని గోల్డ్ మనము 150 లీటర్ల వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే అనేక రకాల కలుపు జాతులను అరికట్టవచ్చు. ఈ ఫైబర్ కొట్టిన తర్వాత మనకు చేను అనేది వారం 10 రోజుల తర్వాత మనకు వరి కలుపు అనేది వారం 10 రోజుల తర్వాత చనిపోవడం జరుగుతుంది. ఎమర్జెన్సీగా చనిపోదు. కలుపు చనిపోవడానికి మినిమం వారం నుంచి 10 రోజులు పడుతుంది. దాని తర్వాతనే మనకు పొలంలో వచ్చేటువంటి కలుపులు అనేది చనిపోవడం జరుగుతుంది. రైతులందరూ ఇది గమనించి ఈ ఫైబర్ దాంతోపాటు వామిని గోల్డ్ వాడాలని కోరుకుంటున్నాము.